అన్నా నువ్వు తోపన్నా, నిన్ను మించినోళ్ళు గీ దునియా మీద ఎవ్వరు లేరన్నా అని మన పక్కనోళ్ళు ఏతుల మారి డైలాగులు దంచుతుంటే ఆపురదే ఉన్న పరువు తీయకు అంటాం. మరి సర్కారోళ్లకు గా సోయి ఉండదా ఎట్లా? అగో మల్లు రవి సారు రేవంత్ సారుకు ముళ్ళు లెక్క గుచ్చుకుంటున్నాడో లేదో చూద్దామాగుర్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత చాకచక్యంగా మనకు రావాల్సినటువంటి నిధుల విషయంలో గాని, మనకు రావాల్సిన ఈ త్రిబుల్ ఆర్ విషయంలో గాని ప్రధానమంత్రితోని, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోని, రైల్వే మినిస్టర్ తోని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ తోని, అగ్రికల్చర్ అండ్ ఫర్టిలైజర్ మినిస్టర్స్ తోని మాట్లాడి మనకి రైతులను ఆదుకోవటానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియాని సాధించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఏంది సార్ మళ్ళా చెప్పు? మనకి రైతులను ఆదుకోవటానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియాని సాధించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఓ సారు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తున్నదా నీకేమన్నా? ఇగో గిటు చూడు జనం తిప్పలు. వాననక ఎండనక యూరియా కోసం జనం గోసలు పడుతున్నారు. గాసొంటి టైంలా గీసొంటి మాటలు మాట్లాడితే రైతులకు నెత్తికెక్కుతది. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లిల గిట్లుంటే సూర్యాపేట జిల్లా మోత దిక్కు 12 గ్రామాల రైతులకు ఒకటే లారీ వచ్చిందట. లోడొచ్చిందిరా రమణ అనే లోపు ఖాళీ అవుతున్నదట. గీసొంటి టైంలా యూరియా సాధించిన ఘనత రేవంత్ సార్దే. రైతులను రోడ్డున పడేసిన గొప్పతనం సీఎం సార్దే అని ఎందుకు సార్లో జనాలకు రిమ్మలు పుట్టేటట్లు చేస్తారు.